నెల్లూరులో పెంచలయ్య హత్యని ఖండిస్తూ సిపిఎం పార్టీ జిల్లా బంద్కి పిలుపునిచ్చింది. సిపిఐ, కాంగ్రెస్, పలు ఇతర పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి. నెల్లూరులో సిపిఎం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మహాధర్నా చేపట్టారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, గంజాయిని సమూలంగా నిర్మూలించాలని, పెంచలయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరులో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బంద్ జరుగుతూ ఉంది. మొత్తం ఏమంటారు సార్, ఈ బంద్ ఎలా జరుగుతుంది మొత్తం జిల్లా వ్యాప్తంగా? ఏదైతే గంజాయి మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పెంచలయ్య యూత్ను కోడేసి దీన్ని నిరోధించాలనేటువంటిది ఆర్డిటి కాలంలో ఏర్పాటు చేస్తే అక్కడ ఉండేటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా పిలిచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం కానీ, అక్కడ ఉండేటువంటి యూత్ను కోడేసినందుకు ఆ ఉండేటువంటి కామాక్షి, దానికి సంబంధించిన జేమ్స్ వాళ్ళ తమ్ముడు కొంతమంది కలిసి పెంచలేని తన పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కిరాతకంగా చంపారు. దానికి సంబంధించిన ఈరోజు గంజాయి లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటే ఏదైతే హోంమంత్రి చెప్పారో దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా ఉంది. ఈ జిల్లాలో ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా జరిగినటువంటి బంద్ ఈరోజు విజయవంతమైంది. ప్రజా సంఘాలు అందరూ కూడా దీనికి సహకరించారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్టీలన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం, పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది సార్, అందరూ సహకరిస్తున్నారు బంద్కి? పెంచలయ్య హత్య చాలా దుర్మార్గం. ఇది మద్యము, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ మాఫియా పన్నినటువంటి కుట్ర. ఈ కుట్రకి పెంచలయ్య బలయ్యాడు. పెంచలయ్యని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యని ఖండిస్తూ నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ జరిగింది. ఈ బంద్కి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంజాయి మాఫియాని, డ్రగ్స్ మాఫియాని అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పెంచలేని హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. డ్రగ్స్ లేని రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి దోషులని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచలేది నిరుపేద దళిత కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ డ్రగ్స్ ని అరికట్టే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని గానీ, పోలీసు గానీ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్. ఈ పెంచలేకి సంబంధించిన ప్రాంతంలో ఈ కామాక్షి అనేటటువంటి కిరాతక మహిళ ఒక గ్రూపును తయారు చేసి గంజాయి ముఠానంతా ఐక్యం చేసి వాళ్ళ చీకటి వ్యాపారానికి అడ్డం వస్తున్నాడనే ఉద్దేశంతో పెంచలేని హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి హత్యలు చేసినంత మాత్రాన ఈ ఉద్యమ నాయకుల్ని ఎవరు ఏం చేయలేరు. ఆత్మకూరు, కావలి, నాయుడుపేట, సూలూరుపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రధానంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. చాలా మంది వ్యాపారులు వాళ్ళ స్వచ్ఛందంగా తమ షాపులు, షాపింగ్ మాల్ మూత వేశారు. విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. ఇది కొన్ని పరిస్థితి. వీడియో కార్యక్రమంతో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.